8 గంటలకు దేవుని సన్నిధిలో మొరపెడతాం మొదలుపెట్టాడు. దేవుడు పాదాలు పట్టుకున్నాడు. 9 అయింది. అరే యాకోబా, అరే నేను పోని అని వచ్చాడు. నేను మొదలు నేను నిన్ను నువ్వు ఆశీర్వదించే వరకు నేను నిన్ను మొదలు అదే ఇది. అరే నేను పోని అంటాడు దేవుడు. నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదలను విడువను. 10, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది. తెల్లవారుచున్నది కనుక నన్ను పొందిమనగా ఏమంటాడు యాకోబు? నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. ఎంత గొప్ప పట్టుదలతో కూడిన ప్రార్థన చూడండి. నేను కూడా ప్రార్థన చేస్తాం. మళ్ళా ఏదో ఇంట్లో ఆడాడు, అయ్యా బాగా ఈరోజు ప్రార్థన చేస్తాం. అందరి వ్యక్తిగత కార్యాలు చూడలేకపోతున్నాం. ఈలోపు మనం ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేస్తావు. మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు, అయ్యా పలానా వచ్చా ప్రార్థన ఏమైపోయింది, ఇష్టాకి అయిపోయింది. అందరి నీ జీవితంలో గొప్ప విడుదలను, గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చవించలేకపోవడానికి కారణం పట్టుదల లేదు. పట్టుదలతో కూడిన ప్రార్థన, భారపడితమైన ప్రార్థన నీలో లేదు. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయండి అంటే 2 నిమిషాలు ప్రార్థన చేసి వెనక్కి చూసుకుంటాం, లేదా సెలవు ఉంటే సెలవు చూసుకుంటాం, లేదా వాచ్ ఉంటే వాచ్ చూసుకుంటాం. కారణం చేయాలి. కారణం నీ అనారోగ్యం పైన, నీ బలహీనత పైన, నీ యొక్క సమస్యల పైన, నీ అప్పుల పైన, నీ యొక్క విడుదల భవిష్యత్తుల పైన, నీ ఆర్థిక పరిస్థితుల పైన నీ విడుదల చూడలేకపోవడానికి గల కారణం పట్టుదలతో కూడిన ప్రార్థన, రోషంతో కూడిన ప్రార్థన లేదు. నేను జయాన్ని చూసే వరకు, ఉదాహరణ దానియేలును మనం చూడగలిగితే, దానియేలు ఎదుట రాజు శాసించాడు. ప్రియమైన హామాను ఏం చేశాడు? రాజు యొక్క ముద్రను వేయించి శాసనం శాసించాడు. గమనించండి, ఏ మనుష్యుడైనా దేవునికి కాదు, ఏ దేవునికి కాదు అయినా, దేవతలకైనా 30 దినాల వరకు నమస్కారం చేయకూడదు, పూజించకూడదు. ఇది రాజాజ్ఞ. ఒక్కనాటి వాడు ఎవరైనా సరే ఉంటే వాడు సింహాలలో పడతలేడు. గమనించినది ఏమంటారు? దానియేలు రాజానికి భయపడాల. యూ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్ అనే. నేను భయపడ్డా. ఎందుకంటే ఎప్పుడుగా మనము దేవుడు నా పక్షంలో ఉండగా, ఆమేన్. అంటే రోషంతో కూడిన భక్తి చేయాలని దేవుడు. ఎందుకు జరగదు? నాకు ఆరోగ్యం ఎందుకు రాదు? నాకు మేలు ఎందుకు జరగదు? నా సమస్య ఎందుకు పరిష్కారం కాదు? మరణమా నీ గురి ఎక్కడ? సమాధి నీ విజయం ఎక్కడ? దాన్ని జయించే వరకు ప్రార్థించు, పోరాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తానే నేను నిన్ను కొడిస్తా. మనుషులతోనూ దేవునితో కూడా పోరాడి గెలిచింది కనుక ఇక నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. ఆమెను చప్పటి కూడా దేవుని వేయిపోతాం. హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చబడిన గాక. దేవుని ఆశీర్వాదముతో నీవు నింపబడుదువు గాక. ఆశీర్వాదం పొందుకొని నా కుటుంబము
నిత్యం ఆశీర్వదించబడను గాక అంటున్నాడు. కీర్తన కలిగిన దాడు. ఆర్థికపరంగా ఓడిపోయావా? నువ్వు అడుగుదు. యాకోబుని దేవుని సన్నిధిలో పోరాడు. యాకోబుని సమాధానం వచ్చే వరకు నువ్వు పోరాడు. యాకోబుని ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగా, నీ అప్పుల పని జయం అనుగ్రహించుగా, నీ కలిగిన రోగాల పైన దేవుడు విడుదల అనుగ్రహించుగాక, నీ పాపములను దేవుడు క్షమించుగాక. అలాగని నీ వ్యాపారంలో నీ చేతుకొని గొప్ప దేవులను ఉంచబడిన దేవుడు అనుగ్రహించుగాక. అన్నింత ఆశీర్వాదాన్ని ఏది మొదలుకొని దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించుగాక. ఆమె కృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించుగాక. దేవుడు కాకి వాటిని దీవించి మన నిరీకుల్లో ఆశీర్వదించుగాక. ఆమె నీ నెలంతా నీ ఆశీర్వాదం ఉంది. నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడును కాక. ఆశీర్వాదం నీ మీద కుమ్మరించబడి వరకు, నీ సమస్యలకు గొప్ప పరిష్కారం వచ్చే వరకు, దేవుని దగ్గర నుండి నీకు జవాబు వచ్చే వరకు నువ్వు ప్రార్థించాడు యాకోబు. దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? అయ్యా యాకోబు అన్న పేరు దేవుడికి తెలియదా? తెలుసు. ఎందుకు అడుగుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అనగా యాకోబు అనగా తను పుట్టిన దగ్గర నుండి నిజంగా మోసం చేసిన తన యొక్క అన్నను అనుతున్నాడు. రే, నీ చేష్టత్వం నాకు ఇస్తేనే నేను నీకు ఈ ఎర్రను పెడతా. నేను చచ్చిపోతుంటే ఈ ఎర్రను నాకెందుకు, నువ్వు తీసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఏశావు పెద్దవాడు రెండంతల ఆశీర్వాదాన్ని దేని కొరకు వదులుకున్నాడు? మీరు చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్క పూట కూటి కొరకే జ్యేష్ఠత్వపు హక్కులు 12వ అధ్యాయం ఇశ్రాయేలుగా మార్చబడునుగా. దేవుని ఆశీర్వాదముతో నీవు నింపబడుదువుగాక. ఆశీర్వాదం పొందుకొని నా కుటుంబము నిత్యం ఆశీర్వదించబడునుగాక.